నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24 నవంబర్ 2024 ఆదివారం. ఈరోజు వీడేస్తున్నా. నేను ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన. ఇంకా 2-3 రోజులు ఉంటా. ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు ఒకవేళ మీరు వస్తా అంటే రారి, మీకు ఇన్నే బండి ఇప్పించి పక్కకు జరుగుతా. లేదు బండి ఇంటి దాకా తీసుకురమ్మంటే తీసుకొస్తా. దానికి ఖర్చులు వేరే అయితే మీరే పెట్టుకోవాలి. మేము ఏ బండి కొన్నా బై రోడ్ వేస్తాం, కంటైనర్లు వేయం. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ నెంబర్, ఫస్ట్ ఓనర్, కేవలం 41,600 తిరిగింది. కియా కరెన్స్ 7 సీటర్ లగ్జరీ ప్లస్ డీజిల్ బండి, ఆటోమేటిక్. బండికి సన్ రూఫ్ వస్తుంది, 6 ఎయిర్ బ్యాగ్, పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్, ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, అలాయ్ వీల్స్, రియర్ కెమెరా, వెంటిలేషన్ సీట్స్ లేవు. కానీ వెనకాల డ్రైవర్ ఎలక్ట్రిక్ సీట్ ఇచ్చిండు. డ్రైవర్ వెనకాల ఏదైతే స్క్రీన్ ఇచ్చిండు. నాకు దీని గురించి ఐడియా లేదు. మీకు ఏమన్నా బండి గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ లేటెస్ట్ బండి 2022 ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2022 మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. ఢిల్లీలో 2032 వరకే దీని జీవితకాలం ఉంటుంది. ఢిల్లీలో డీజిల్ బండికి 10 సంవత్సరాలే, పెట్రోల్ బండికి 15 సంవత్సరాలు, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఇస్తారు. డీజిల్ బండికి 10 సంవత్సరాలు దాటిన బండి ఎన్సీఆర్లో ఒక్కసారి బయట పోయి మళ్ళీ ఎంటర్ అయిందంటే దొరకవాటి తీసుకుపోయి ఇనుప సామాన్లు వారేస్తారు. చాలా మంది తెలక పాపం బండ్లు కొనుక్కోపోతున్నారు. వాటికి ఎన్ఓసీలు కూడా రావు. ఈ బండి ఒకసారి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ మీద సార్ ఎవరికన్నా కాల్ చేయండి. కియా కరెన్స్ లగ్జరీ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఫస్ట్ ఓనర్, కేవలం 41,000 మాత్రమే తిరిగింది. అప్రాన్ ఒరిజినల్, బానెట్ ఒరిజినల్, ఎక్కడ పెయింట్ వాళ్ళేది బండికి. 2 సైడ్లు అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి. 2 సైడ్స్ ఏసీ ఓకే ఉంది. లోపల ఏసీ కండెన్సర్, రేడియేటర్ కూడా షోరూమ్ నుంచి వచ్చినాయి. ఇంజన్కి ఇప్పటివరకు పానబెట్టలేదు సార్. నీళ్ళలో మునిగిన బండి కాదు. కేవలం 41,600 మాత్రమే తిరిగింది. లోపల ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది. బానెట్ దాల్దే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఆటో గేరు, డీజిల్ బండి. 41,631 కిలోమీటర్ తిరిగింది. బండికి స్టీరింగ్ కంట్రోలర్స్, క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది. పిల్లర్లలో ఇటు అటు 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. సీట్లో ఒక ఎయిర్ బ్యాగ్, 2 సీట్లకు 2 ఎయిర్ బ్యాగులు. డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చింది. కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. మాన్యువల్ కాదు, ఆటో గేరు, డీజిల్ బండి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇది ఒక్క సెకండ్ కంట్లో పురుగు పడ్డది. సారీ, కంట్లో పురుగు పడ్డది సార్. బండికి సన్ రూఫ్ ఉంది. 7 సీటర్ డీజిల్ బండి. ఇది నాకు దీని గురించి ఐడియా లేదు సార్. ఇది వెనకాల ఈ స్క్రీన్కి సంబంధించింది ఒకటి ఏదో బాక్స్ లాగా ఇచ్చిర్రు. దీంట్లో స్మార్ట్ ప్యూర్ ఎయిర్ వైరస్ ప్రొటెక్షన్ అని ఇచ్చింది. అంటే లోపల గాలిని ఇది క్లీన్ చేస్తుంది కావచ్చు. ఇది మరి బండ్లనైతే ఈ సిస్టమ్ ఉంది. మనకు దీని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు, అందుకోసమే చెప్తుంది. ఇది రూప్ వేసి వచ్చేసి ఇట్లా ఇచ్చిండు. దీనికి మనకు సెంట్రల్ ఏసీ లేదు. అదే పైన హెడ్ పైన డైరెక్ట్ హెడ్ టు హెడ్ కొట్టేటట్టు. బండికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆటో గేరు, డీజిల్ బండి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఢిల్లీ నెంబర్. బండికి ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. డిక్కీ డోర్ ఒరిజినల్. ఒక్క గ్లాస్ మారలే, ఒక్క పీస్ మారలే, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది. చెప్పిన 100% ఉంది. కేవలం 41,000 మాత్రమే తిరిగింది సార్. కియా కరెన్స్ డీజిల్ బండి 7 సీటర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ ప్రైస్ వచ్చేసి కస్టమర్ ధర 15,50,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్. ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర ఒక 25,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 20,000 ఖర్చు అయితే అది మీరే పెట్టుకోవాలి. ఎన్ఓసి తీసుకొచ్చిస్తా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,50,000 పైన దీనికి ఖర్చు వస్తుంది. కియా కరెన్స్ ఆటో గేరు, డీజిల్ బండి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. కస్టమర్ ధర 15,75,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.